హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా ఈ విశ్వానికి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించినటువంటి పత్రిజీ దంపతులకు మరియు నాకు నిరంతరం ధ్యానం బోధిస్తున్న తటవర్తి దంపతులకు నా హృదయపూర్వక ఆత్మాభివందనములు. ఫ్రెండ్స్, మనం ఆత్మశుద్ధిలో భాగంగా నిన్న ఆహార శుద్ధి గురించి తెలుసుకున్నాం. ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం ఏమిటి అంటే వాక్ శుద్ధి, అంటే మాట యొక్క శుద్ధి. మనము ఆహార శుద్ధి గురించి తెలుసుకున్నాం కదా. మరి ఆహారం శుద్ధి అయినప్పుడే మన మనస్సు శుద్ధం అవుతుంది అనేది కూడా తెలుసుకున్నాం. అంటే మనం తిన్న ఆహారమే మనస్సుగా ఏర్పడుతుంది. మనం ఏదైతే ఆహారంగా తీసుకుంటామో అదే మనసుగా ఏర్పడుతుంది. మరి ఇప్పుడు ఒక ప్రశ్న ఏమిటి అంటే, సున్నితమైన మనస్సుతో మనం ఏం చేస్తున్నాం? మన మనసు సున్నితమవుతుంది కదా, మరి ఆ మనసుతో మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడే మొదలవుతుంది. ఏంటి? వాక్ శుద్ధి మొదలవుతుంది అన్నమాట. వేదాలు మాటను చాలా పవిత్రంగా చూశాయన్నమాట. చాలా పవిత్రంగా. ఇంకా మాటలను సాధారణ శబ్దంగా భావించలేదు. వేదాలు ఒక శక్తిగా చూశాయి. వేదాలు మాటను చాలా పవిత్రంగా చూశాయి, సాధారణ శబ్దంగా చూడలేదు, ఇంకా ఒక శక్తిగా చూశాయి. అందుకే వేదాలలో ఋగ్వేదము వాగ్దేవిని స్తుతించేది అన్నమాట. ఋగ్వేదం అనే వేదము మొదట వాగ్దేవిని స్తుతిస్తుంది. ఏమని? వాక్మే మానసి ప్రతిష్టత, నా మాట నా మనసులో స్థిరపడుగాక అని. ఇప్పుడు ఇది అంటే ఎందుకు ముఖ్యమనేది ఇప్పుడు చూద్దాం. అసలు మాట అంటే ఏమిటి? మాట అంటే నాలుక పని కాదు. మనం నాలుక ద్వారా వస్తున్నాయి అని అనుకుంటాం. కాదు, మాట అనేది మనసును బయటకు వచ్చిన రూపం. అంటే నీ మనసులో నువ్వు ఏమనుకుంటున్నావో అదే మాట రూపంలో బయటికి వస్తుంది. నీ మనసులో ఏదైతే ఆలోచిస్తున్నావో, ఏదైతే అనుకుంటున్నావో అదే మాట రూపకంగా బయటికి వస్తుంది. మీరు ఒకవేళ మాట్లాడకపోయినా మనసులో మాటలు నడుస్తూనే ఉంటాయి. అవి శుద్ధంగా కనుక లేకపోతే బయటికి వచ్చే మాట కూడా శుద్ధంగా ఉండవు. అందుకే మనకు శాస్త్రాలు చెప్తున్నాయి ఏమని? మౌనం వాక్శుద్ధికి మూలం. మౌనం ఉండడం వల్ల మన వాక్కు ఎంతో శుద్ధమవుతుంది. అందుకే కదా మన మహాత్మా గాంధీ గారు వారానికి ఒకరోజు మౌనం ఉండేవారు. రమణ మహర్షి పూర్తిగా మౌనంగానే ఉండేవారు. ఇలా ఎంతోమంది మౌనంలోనే ఉండేవారన్నమాట. అది భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు వాక్శుద్ధి గురించి చెప్పడం జరిగింది. ఏంటి అంటే, అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయ అభ్యాసనం చైవ వాంగ్మయ తప ఉచ్యతే అని చెప్పడం. అంటే మరి మన మాట ఎలా ఉండాలి అంటే, ఎవ్వరిని ఉద్వేగం కలిగించకుండా ఉండాలి, సత్యంగా ఉండాలి, ప్రియంగా ఉండాలి, హితంగా ఉండాలి. అంటే ఎవ్వరికి హాని కలిగించని మాటలు ఉండాలి అన్నమాట. మనకు సత్యం, ఎప్పుడు మనం సత్యమే మాట్లాడాలి, అసత్యమైన మాటలు మాట్లాడకూడదు. ఇంకా ప్రియంగా అంటే ప్రేమతో మాట్లాడాలి, ఇతరులను ఎప్పుడు నొప్పించకుండా ఉండాలి. ఇతరులకు హితము చేసేది అంటే మేలు చేసే మాటలే మాట్లాడాలి, వాళ్ళ మంచి కోరే మాటలే మాట్లాడాలి అన్నమాట. ఇలా ఈ 4 మాటలు కలిసే ఉండాలి. కలిసి ఉంటేనే వాక్కు శుద్ధంగా ఉంటుంది అన్నమాట. ఏ ఒక్కటి తగ్గినా కూడా, ఈ 4ట్లో ఏది ఒక్కటి తగ్గినా కూడా అది అశుద్ధమే అవుతుంది. మరి చూడండి, మాట వల్ల యుద్ధాలు కూడా అవుతాయని మనం విన్నాం కదా. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఏంటి అంటే, మనం మహాభారతం వింటాం.
మహాభారతంలో ఏంటి, ఒక్క మాట వల్లే యుద్ధానికి విత్తనం పడింది. ఏంటి, ఒకటే ఒక మాట, ద్రౌపదికి చేసిన అవమానకరమైన మాట. ద్రౌపదిని అవమానించినందుకే కదా అంత యుద్ధం జరిగింది, ఆ యుద్ధానికి కారణమైంది. మరి ఈ యుద్ధం మొదట ఏంటి, ఆయుధాలతో చేసిన హింస కాదు, మాటలతో చేసిన హింస. ఆమెను మాటలతో బాధించడం వల్లే అలా జరిగింది. అదే మహాభారతంలో విదురుడు చూడండి, విదురేం చేశాడు, తన రాజును హెచ్చరించాడు, మంచి మాటలతోనే హెచ్చరించాడు, ధర్మాన్ని గుర్తు చేసిండు, ఎవ్వరిని గాయపరచకుండా చెప్పిండు. వాక్శుద్ధి అంటే ఇక్కడేమో వాక్శుద్ధి, అక్కడేమో వాక్కు శుద్ధంగా లేదు అన్నమాట. ఇంకా మనం రామాయణం కనుక చూస్తే, రామాయణం మృదువైన మాటల శక్తి. ఏంటి, రాముడు ఎప్పుడైనా కఠినంగా మాట్లాడాడంటే ఎప్పుడూ కఠినంగా లేదు. వనవాసానికి వెళ్ళమని తండ్రి ఆదేశించినప్పుడు తండ్రిని నిందించలేదు. అలాగే పినతల్లి అయిన కైకేయి తనకు అన్యాయం చేసిన ఆ పినతల్లి పైన కూడా ఎప్పుడూ కోపపడలేదు. అలాగే అరణ్యంలో రాక్షసులతో కూడా అతను అమర్యాదగా మాట్లాడలేదు. మంచి మాటలతోనే వాళ్లకు సమాధానం చెప్పాడు. ఎందుకంటే రాముడికి అంతా తెలుసు, మాటలలో కోపం ఉంటే మనసులో శాంతి నిలవదు. మాటలలో కోపం ఉంటే మనసులో శాంతి నిలవదనమాట. మరి ధ్యాన సాధకుడికి మాట ఎందుకు అడ్డంకి? ఇది తెలుసుకోవాలంటే మనం ధ్యాన సాధనలో ఉన్నాం కాబట్టి మనం ఈ మాట ఇది తప్పనిసరిగా మనం తెలుసుకోవాలన్నమాట. చూడండి, మనం రోజంతా కూడా ఇతరులను నిందిస్తూ, అంటే ఏదో దుర్భాషలాడుతూ, అవసరం లేని మాటలు మాట్లాడుతూ, అవసరం ఉన్నా లేకున్నా పిచ్చాపాటిగా మాట్లాడుతుంటారు కదా, అలా మాట్లాడుతూ వివాదాల్లో పాల్గొంటూ సాయంత్రం కనుక మనం ధ్యానంలో కూర్చుంటే ఏమవుతుంది, అవే మాటలు మన మనసులో మొదలవుతూ ఉంటాయి. ఇలా మాట్లాడడం, వాళ్ళు ఇలా అన్నారు, నేను ఇలా అన్నాను, ఇలా అన్నీ మాట్లాడుతుంటాం. అప్పుడు ఏమవుతుంది, మన ధ్యానానికి అడ్డంకం అవుతుంది. ఆల్రెడీ మనం ధ్యానం చేయాలంటే మన మనసు సహకరించేదే కష్టం. ఇలాంటివన్నీ మనం ఉంటే కనుక మనము అస్సలు ధ్యానం చేయలేము. ఇంకా చూడండి, ధ్యానం చేసే మనసు గాయపడ్డ మనసు అయి ఉండకూడదు. ధ్యానం చేసే మనసు గాయపడ్డ మనసు అయి ఉండకూడదు. అంటే ఎవరైనా బాగా దూషించింటారనుకోండి, తిట్టింటారు, అప్పుడు గాయపడి ఉంటుంది ఆ మనసు. ఆ టైంలో కూడా మనం ధ్యానంలో కూర్చోలేము. ఇంకా ఇతరులను గాయపరిచిన మనసు అయి కూడా ఉండకూడదు. ఇది కూడా మెయినే. ఏంటి, మనం ఇతరులను దూషిస్తాము, ఒకవేళ వాళ్ళ తప్పు లేకుండా మనం దూషించామనుకోండి, అప్పుడు కూడా మన మనస్సు బాధనే అవుతుంది. అంటే ఇతరులను దూషించి విమర్శించి కనుక మనం ధ్యానంలో కూర్చుంటే మనకు ధ్యానం ఎట్టి పరిస్థితిలా కుదరదు. చూడండి, ఇంకా అంతర్ముఖ వాక్శుద్ధి కూడా చాలా ముఖ్యమైన విషయము, చాలా అవసరము. చూడండి, మనలో చాలామంది బయట మౌనంగా ఉంటారు, కానీ లోపల మాత్రం తమతో తాము మాట్లాడుకుంటూనే ఉంటారు. కానీ అది కూడా మాటనే అవుతుంది. మౌనం ఉన్నాము అంటారు, కానీ లోపల మాట్లాడుకుంటూనే ఉంటారన్నమాట. అది మౌనం కాదు. మౌనం అంటే లోపల మౌనం ఉండాలి, బయట మౌనం ఉండాలి. ఇంకా మీ మీద మీరు అంటే ఎవరి మీద వాళ్ళు దూషణ చేసుకుంటే, నిందలు వేసుకుంటే ఆ మాటలు కూడా చిత్తాన్ని కలుషితం చేస్తాయి. చూడండి, ఇది కూడా తెలుసుకోవాలి. కొందరు నిందించుకుంటూ ఉంటారు, నా బతికింతే, నేను ఇంతే, నాకేది చేత కాదు, నేనేమి చెయ్యలేను, ఇలాంటి మాటలు మాట్లాడుకుంటారు. అంటే తమను తాము నిందించుకుంటూ ఉంటారు. అలాంటి వల్ల కూడా మన చిత్తము, అంటే చిత్తం అంటే తెలుసు కదా, మనసులో 4 భాగాలు ఉంటాయి, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం, అది అనమాట. ఆ చిత్తం అనేది కలుషితం అవుతుంది. సాధకుడు
తనలో తాను మాట్లాడుకునే ప్రతి మాట కూడా మృదువుగా ఉండాలి. ఒకవేళ తనతో తాను మాట్లాడుకున్నా కూడా చాలా మృదువుగా, అంటే హ్యాపీనెస్ ఇచ్చే విధంగా ఉండాలి అన్నమాట. ఇంకా మౌనం అనేది అత్యున్నత వాక్శుద్ధి. మౌనం వల్ల మనకు అత్యున్నత వాక్శుద్ధి లభిస్తుంది అన్నమాట. ఈ మౌనాన్ని ఉపనిషత్తులు చాలా ప్రాముఖ్యతనిచ్చి ఎంతో ఎత్తులో ఉంచాయన్నమాట మౌనాన్ని. ఇక్కడ మనకు అర్థం కావడానికి మనం దక్షిణామూర్తిని తీసుకుందాం. దక్షిణామూర్తికి శిష్యులు ఎవరు? సనక సనందాదులు. వీళ్ళు నలుగురు బ్రహ్మ మానస పుత్రులు అన్నమాట. వీళ్ళు నలుగురు కూడా పుట్టిన తర్వాత వాళ్ళకు వైరాగ్యంలోనే ఈ సంసారము, ఈ బంధాలు అన్నీ వద్దు, మనకి ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం పొందాలని మొదట వాళ్ళు బ్రహ్మ దగ్గరికి వెళ్తారు, మాకు ఆత్మజ్ఞానం బోధించమని. వెళ్ళినప్పుడు అక్కడ బ్రహ్మ తన భార్య అయిన సరస్వతీదేవితో వీణావాద్యంలో ఉండింటాడు. ఇంక ఈయన భార్యతో ఉన్నాడు, మనకేం బోధిస్తాడు అని అక్కడి నుంచి వైకుంఠం వెళ్తారు. అక్కడ కూడా పాలసముద్రంలో శేషనిపై విష్ణువు లక్ష్మీదేవి విష్ణు పాదాలు ఒత్తుతూ వాళ్ళు అలా ఉంటారు. అంటే ఇక్కడ కూడా మనకు దొరకదని ఎక్కడికి వెళ్తారు? మళ్ళా కైలాసం వెళ్తారు. కైలాసం వెళ్తే అక్కడ శివుడు పార్వతి నృత్యం చేస్తుంటారు. ఇక్కడ కూడా మనకు బ్రహ్మజ్ఞానం దొరకదు అని వాళ్ళు తిరిగి వెళ్తూ ఉంటారు. ఇదంతా కూడా శివుడు ముక్కంటి కదా, ఆయనకన్నీ తెలుస్తాయి కదా. సరే, వాళ్ళకంటే ముందుగా వెళ్ళి ఆయన దక్షిణం వైపు ముఖం చేసి అలా మధ్యలో కూర్చొని ఉంటాడనమాట. అందుకే ఆయనకు దక్షిణం వైపు ముఖం చేసినందుకే దక్షిణామూర్తి అని రావడం జరిగింది. ఆయన కూర్చున్న పద్ధతి, వాళ్ళు ఎదురు వస్తారనమాట. ఎదురు వచ్చినప్పుడు ఇతను కనిపించింది అడవే, ఓహో ఇతను కూర్చున్న రీతి అంతా చూసే వాళ్ళకు ఇతనే మన గురువు అని భావించి అతనికి ఎదురుగా వాళ్ళు కూర్చోవడం జరుగుతుంది. మౌనంగానే మొత్తం జ్ఞానాన్ని అందించడం జరుగుతుంది వాళ్ళకి. అంటే మౌనం ద్వారా ఎంతో శక్తి ఉంది. ఇంకా ఉదాహరణ అంటే మనం దక్షిణామూర్తి అంటే మనకు తెలియకపోవచ్చు, కానీ రమణ మహర్షి అయితే అందరికీ తెలుసు. రమణ మహర్షి కూడా తన భక్తులకి మౌనంగానే జ్ఞానాన్ని అందించేవాడట. అంటే ఒక ఫారినర్ అంట వచ్చిండట, ఎన్నో ప్రశ్నలతో వచ్చిండట. వస్తే వచ్చిన సమయానికి రమణ మహర్షి మౌనంలో కూర్చున్నాడట. మౌనంలో కూర్చుంటే ఇతనితో ఒక అతను తీసుకొచ్చాడనమాట అక్కడికి. ఇతను ఇద్దరు కూర్చున్నారట. కూర్చుంటే అతను అడగకున్నా కానీ మొత్తం సమాధానాలు అందినాయట అతనికి. అంటే మౌనంలోనే సమాధానాలన్నీ వస్తాయన్నమాట. అంటే సత్యం అనేది మాటలతో రాదు, మాటలతో చెప్పలేము. సత్యం అనేది మాటలతో చెప్పలేమన్నమాట. అందుకే ధ్యానం చేసే సాధకుడు ప్రతి రోజు కూడా కొంత సమయం మౌనం పాటించాలి. ప్రతిరోజు మౌనం పాటించాలి. అవసరం లేని మాటలు కూడా మాట్లాడడం మానివేయాలి. అవసరం ఉన్నా లేకున్నా మాట్లాడేస్తుంటాం. ఆ మాటలు మాట్లాడేయాలి. ఒక మాట మాట్లాడుతున్నాం, ఇది మాట్లాడడం అవసరమా లేదా అని ఆలోచించి మాట్లాడాలి. అంటే ఇలా మాట్లాడక ఉండడం మౌనము అవుతుందా అంటే కాదు. కాకపోతే మన మాట శుద్ధి అవుతుంది. చూడండి, ఒక్కొక్క ఇంట్లో ఒక్కరే ఉంటారు, ఇద్దరే ఉంటారు. ఇంకా ఇద్దరు ఉంటే ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటే మాట్లాడకుండా ఉన్నారనుకోండి, మౌనం అనుకుంటారు. కానీ మౌనం అంటే అది కాదు. నీవు మౌనం కోసం ఒక సమయం కేటాయించుకొని, అంటే 10 నుంచి 11 వరకు మాట్లాడను అని నిర్ణయించుకున్నప్పుడు ఆ సమయంలో నీకు ఫోన్స్ రాని, ఎవరైనా రాని, ఏదైనా కానీ మాట్లాడకుండా ఉంటే అది మౌనం అవుతుంది. అలా కాకుండా రోజంతా
ఆ మాట్లాడేటప్పుడు ఈ మాట అవసరమా కాదా అని ఆలోచించి మాట్లాడినట్లయితే అది మన వాక్కు శుద్ధి అవుతుందన్నమాట. సాధకుడు చేయవలసింది ఏంటి అంటే అవసరం లేని మాటలు చాలా మటుకు తగ్గించుకోవాలి. ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. ఇంకా ముఖ్యమైన విషయం అండి, సాధకుడు చేయవలసింది ఏంటి అంటే కోపం ఉన్నప్పుడు అస్సలు మాట్లాడకూడదు. ఎదుటి వ్యక్తి కోపంగా ఉన్నా మనం కోపంగా ఉన్నా మాట్లాడకపోవడమే ఉత్తమం అన్నమాట. ఇంకా ఎవ్వరిని కూడా వెనక నుంచి నిందించవద్దు. చూడండి, ముందల వాళ్ళు పోతుంటారు, వాళ్ళని వెనక వాడు ఇట్లాంటి వాడు, వాడు అట్లాంటి వాడు, ఇవన్నీ మనకు అవసరం లేదండి. వాడేదో వాడు మనమేదో మనం అన్నట్టుగా ఉండాలి అన్నమాట. ఇంకా అసలైన విషయం, మీ మీద మీరంటే ఎవరి మీద వారు కఠినంగా ఉండకండి. కొందరు చూసుకుంటారు, ఎవరి మీద వాళ్ళు కఠినం వహించుకుంటుంటారు, అది కూడా తప్పు. మనకు వాక్శుద్ధి కనుక లేకపోతే ధ్యానం అంతా శబ్దాలతోనే నిండిపోతుంది. మన వాక్కు కనుక శుద్ధి లేకపోతే మనం ధ్యానంలో కూర్చున్నా కూడా ఈ మాటలు రన్ అవుతూనే ఉంటాయన్నమాట. మనకి అదే వాక్శుద్ధి కనుక వచ్చింది అనుకోండి, మనసు సహజంగా మౌనమవుతుంది. అంటే తనంతకు తానే మౌనంగా ఉండిపోతుందన్నమాట. అంటే మౌనమైన మనసే ధ్యానానికి ద్వారమవుతుంది. చూడండి, వాక్కు ఎంత ఇది. చూడండి, మనం అనవసరంగా మాట్లాడుతుంటాం. ఇప్పుడు మాట ఒక తూట లాంటిది అంటారు. ఏంటి, మనం గన్తో షూట్ చేస్తే తూట ఎలా ఒక ప్రాణికి హాని కలిగిస్తుందో మన మాట ద్వారా కూడా అలా హాని కలిగిస్తుంది. దీనికి ఒక చిన్న కథ మీకు చెప్తాను. ఏంటి అంటే, ఒక ఊళ్ళో ఒక తల్లి కూతుళ్ళు ఉంటారు. పాప చిన్నది అనమాట. తల్లి ఉద్యోగం చేస్తూ ఉంటుంది. అయితే అలా రోజులు గడుస్తుంటాయి. రోజు ఆఫీస్కి పోవడం రావడం అలా జరుగుతూ ఉంటుంది. ఒకరోజు ఏమవుతుంది అంటే తల్లికి బాగా తలనొప్పి వస్తుంది. ఆఫీస్ నుంచి వచ్చి తల్లి పడుకుంటుందన్నమాట. పడుకున్నదంటే ఆ పాప స్కూల్ నుంచి వస్తుంది. వచ్చి ఆ పాప ఏం చేస్తుంది అంటే కూనీరాగా, అంటే పాటలు పాడడం వచ్చు ఆ పాపకు. పాట పాడుకుంటూ ఇల్లు మొత్తం తిరుగుతూ ఉంటుంది. అయితే ఆ పాపం తల్లికి తలనొస్తుంది అనే విషయం ఆ పాపకు తెలియదన్నమాట. తెలియక పాటలు పాడుతూ ఉంటుంది. ఆమెకు తలనొప్పి ఇంకా ఎక్కువయ్యి ఆ పాపను తిడుతుంది. నీ పాట దరిద్రంగా ఉంది, నీవు దరిద్రంగా ఉన్నావు, ఆపేయి అని గట్టిగా అరిచేస్తుంది తల్లి. అలా అరిచే వరకు ఆ పాపకు ఆ ఒక్క మాటనే చాలా బాధ అయ్యి ఇంకా నోరు తెరవదు పాడడానికి. స్కూల్కి వెళ్తుంది. నెక్స్ట్ డే వాళ్ళ ఫ్రెండ్స్ అంతా అడుగుతారు, పాటలు మంచిగా పాడతావు కదా, పాడు అని. ఆ పాప పాడను, నా గొంతు బాగలేదు, నేను పాడను అని చెప్తుంది. అంటే తూటాలాగా ఒక్కటే మాట తూటాలాగా పేలిపోయింది. అందుకే మాటలు మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఇతరులను బాధ పెట్టకూడదు. ఇతరులు బాధపడితే ఎంత ఇదిగా ఉంటుంది చూడండి. ఈ పాప విషయం చూస్తే ఎంత బాధకరంగా ఉంటుంది. మంచి శ్రావ్యమైన గొంతు, మంచి గొంతు, కానీ ఆ తల్లికి తెలియక ఈ పాప ఇలా తీసుకోవడం వల్ల పాటలు పాడడం బంద్ చేసింది. అందుకే మనం ఎవరితో మాట్లాడినా, ఎక్కడ మాట్లాడినా మనం ప్రతిదీ కూడా ఆలోచించి అవసరమా కాదా అని చూసుకొని మాట్లాడాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.